యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం అందరం ఓపెన్ చేద్దాం. సంతోషించును, మీరు దుఃఖింతుదురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈ సమయంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు యోహాను సువార్త ద్వారా. మీరు దుఃఖపడి ప్రలాపిస్తారు, కానీ లోకం ఏం చేస్తుందంట? మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. అనారోగ్యముతో ఉంటే, మరి దుఃఖములు, అప్పుల్లో ఉంటే, నిందల్లో ఉంటే, లోకస్తులైతే, లోకమైతే సంతోషిస్తుంది. కానీ మీరు ప్రలాపిస్తున్నారు, దుఃఖపడుతున్నారు, మీ దుఃఖము సంతోషమగును. ఆమేన్. ఎలా? కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మాలంటే జవాబు అవసరం. ఎట్లా? నా దుఃఖము సంతోషం ఎలా ఆగుతుంది అన్న దానికి కానీ దేవుడి కింద జవాబిస్తున్నాడు. చదువుదాం. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. ఆమేన్. మనందరికీ తెలిసిన విషయమే. మరి సుచరిత కానీ హాస్పిటల్లో డెలివరీ కొరుకుంది. మరందరం పిల్లలు ఉన్నటువంటి తల్లులమే. ఎలా దుఃఖము సంతోషం అవుతుందంట తెలుసా? ఈ దినమన దుఃఖపడుతున్నావేమో ప్రియ బిడ్డ, దుఃఖపడే నీ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తాడు. మరి ఎప్పుడూ నీ దుఃఖాన్ని జ్ఞాపకము చేసుకోనంత సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము ద్వారా ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడిన తర్వాత ఒక బిడ్డ పుట్టాక ఆ వేదననే జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తుందా? ఆ వేదన మరచిపోయి మరి పుట్టిన బిడ్డను బట్టి సంతోషిస్తుందా? పుట్టిన బిడ్డను బట్టి సంతోషిస్తుంది. ఏ రీతిగా ఒక స్త్రీ ప్రసవ వేదన పడిన స్త్రీ మరి గర్భము దాల్చినప్పుడే తెలుసు, బిడ్డను ప్రసవించే సమయంలో ఏముంటుంది? వేదన ఉంటుంది, బాధ ఉంటుందని తెలుసు. తెలియకుండా ఎవరైనా గర్భం దాలుస్తున్నారా? తెలిసి కానీ ఆ దుఃఖము కొద్దిసేపే, ఆ వేదన కొద్దిసేపే. కానీ ఆ ప్రసవ వేదన తర్వాత పుట్టే ఆ బిడ్డను చూసుకున్న సంతోషము, ఆ బిడ్డను బట్టి కలిగే ఆనందము, ఆ దుఃఖాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి కానీ వీలు లేనటువంటి సంతోషాన్ని ఎలా అనుభవిస్తామో ఈ దినమున పరిశుద్ధుడు, పరమదయాళుడు, పరమప్రభైన ఆయన ప్రియ బిడ్డగా దుఃఖిస్తున్నావేమో. ఒక స్త్రీ ప్రసవ వేదన పడిన తర్వాత ఆ దుఃఖము మరచిపోయి సంతోషించినట్టుగా దుఃఖించే నీ ఒక పని చేయాలి. ఏం చేయాలి తెలుసా? దుఃఖములో ఉన్న నీ సమస్యను, దుఃఖములో ఉన్న నీ స్థితిని మార్చుటకు దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. నువ్వు దుఃఖములోనే ఉంటే నీ వేదన పోదు. నీ ప్లేటు ముందు భోజనం ఉంది, నువ్వు తింటేనే నీకు బలము, కడుపు నిండుతుంది. ప్లేటు నిండా నీ ముందు భోజనం ఉన్నా చూస్తూ ఉంటే ఏమీ కాదు. ముందే చెప్పాను, ప్రతిసారి గుర్తుంచుకోండి. ఒక క్రైస్తవుడి జీవితము ఈత లాంటిది. ఈత చెప్తే రాదు, నీళ్ళలోనికి దిగుతేనే వస్తుంది. ఒక రక్షణ మినిస్ట్రీలో ప్రతి ఒక్కరు వాక్యం వింటేనే నీ జీవితంలో అది జరగదు. విన్న నీవు వాక్యం మీద ఆధారపడాలి. నీ జీవిత అనుభవంలో వాక్యమే కార్యాభివృద్ధి కలిగేలాగా నీవు వాక్యంను అన్వయించుకొని ఆధారపడగలగాలి. దుఃఖపడుతున్న నీవు, నిన్ను చూసి నవ్విన వారు ఉన్నారు. మరి నిన్ను చూసి, నీ పరిస్థితిని చూసి, నీ స్థితిగతులను చూసి, నీవు అనుభవిస్తున్న దుఃఖాన్ని చూసి హేళన చేసిన వారు ఉన్నారు, నిందించిన వారు ఉండొచ్చు. ఎవరు నవ్వినా, ఎవరు ఎలా అనుకున్నా నిన్ను చూసి నవ్విన వారు నవ్వుల పాలవుతారు. నీవు దేవుని ప్రార్థించే అనుభవంలోనికి వస్తే దుఃఖపడుతున్న నీకు దేవుడు నోటి నిండా నవ్వునిస్తాడు. చదువుదాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం అందరం ఓపెన్ చేద్దాం బైబిల్. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును. ఆమేన్. దేవుడుగా మనకు దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? మనము చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము అందరం ఓపెన్ చేద్దాం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన
నేను మీకు దేవుడనై యుందును. ఆమేన్. అంగీకరిస్తావా? ఇంకా అంగీకరించలేవా? మీ దుఃఖమును సంతోషముగా మారుస్తానన్న దేవుని మాటను అంగీకరించగలిగినట్లయితే ఆయన దేవుడిగా ఉంటాడు. అంగీకరించను అన్నట్లయితే ఆ జీవము కలిగిన దేవుని యొక్క మాటలు నీ జీవితంలో కార్యాభివృద్ధి కలిగించవు. ఎంతో మంది మాటలు అంగీకరించావు, కానీ ఈ దినము నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానన్న దేవుని మాటలను అంగీకరించి అనుభవములో ఉంటే ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. చదువుదాం. మీరు నాకు జనులై యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. ఆమేన్. మన దేవుడు మనకు దేవుడు ఉండాలి అంటే ఆయన మాటలు ఆలకించాలి. రెండవదిగా ఆయనను దేవుడిగా కలిగిన మనం ఎలాగుంటామో ఆయన జనులై ఉంటాం. ఎవరికి ఉంటాం? ఆయన జనాంగముగా, దేవుని యొక్క జనముగా ఉంటాం. ఆలకిస్తావా? ఆయన మాటలు నమ్ముతావా? ఇంకెవరిని నమ్ముతావు? ఇంకెంతకాలం మోసపోతావు? ఇంకెంతకాలం దుఃఖంలో ఉంటావు? ఇంకా ఎంతకాలం లోకంలో జీవిస్తావు? తండ్రి చేయి పట్టుకున్న ఎవరైనా ఇతరుల పాదాలు పట్టుకొని అవసరమే లేదు. వాళ్ళ కాళ్ళు, వీళ్ళ చేతులు, వాళ్ళను వీళ్ళను బ్రతిమాలుతూ నీవు జీవించిన జీవితం ఇక చాలు. ఈ దినమందైనా ఆయన మాటలు నమ్మి అంగీకరించాలి అని తీర్మానం చేసుకున్న నీవు, నా దేవుడు నాకు తండ్రిగా, నేను ఆయన బిడ్డగా, ఆయన ప్రజగా, ఆయన జనాంగముగా ఉండాలి అనుకున్నట్లయితే ఈ దినమున దేవుని పాదాలు పట్టుకో. దేవుని హస్తానికి నీ హస్తం ఇవ్వు. ఆ దేవుని మాటను అంగీకరించు. అది ఎట్లాంటి దుఃఖమైనా, ఎంతటి దుఃఖమైనా అద్భుతముగా దేవుడు ఆ దుఃఖము నుండి విడుదల దయచేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎన్నో చేయగలడండి ఆయన. ఒక్క రోజులో ఎన్నో చేశాడు. ఎలా తీసేస్తానంటున్నాడో కదా. ఒక స్త్రీ ప్రసవ వేదన పడి తన బిడ్డను కన్న తర్వాత దుఃఖాన్ని మరచిపోవడం ఎంత సులువో ఆ రీతిగా నీ దుఃఖం కొట్టేస్తాడంట. ఎవరైనా ఇలా మనల్ని ఓదార్చగలరా? ఎవరైనా ఈ రీతిగా మనల్ని బలపరచగలరా? బాధపడతా ఉంటే, మరి ఏదైనా ఇబ్బందిలో ఉంటే ఏం పాపం చేశావో అంటారు. ఏదైనా చక్కగా ఉంటే ఎవరిని మోసం చేశారో అంటారు. అలాంటి లోకపు మాటలకు భ్రమసిపోయి లోకములో నీవు జీవించక లోకరక్షకుడైన దేవుని మాటను అంగీకరిస్తే ఆయన ఎప్పుడు మనకు దేవుడిగా ఉంటాడు. ఆమేన్. ఆయన మాటను అంగీకరించినప్పుడు నీవు దేవునిని కలిగి ఉండవు. దేవుడు మనతో ఉన్నట్లయితే మన జీవితంలో సంతోషమే, సమాధానమే, నోటి నిండా నవ్వే, మన వెంట కృపాక్షేమాలే మనము చూసినప్పుడు ఇంత గొప్ప అద్భుతమైన సమాధానకరమైన సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు, ఏ పాటి వారమని మనమే ఆశ్చర్యపోవునంతగా మనల్ని దీవించే ఆ దయామయుడైన దేవుని మాటలను అంగీకరించి ఆయన్ను దేవునిగా కలిగి ఉంటావా? ఎవరిని కలిగి ఉంటావు నీవు ఎవరిని కలిగి ఉన్నా తాత్కాలికమే. జీవము కలిగిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నట్లయితే శాశ్వతమైన ప్రేమ యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కొన్ని దేవుడే ఇస్తాడండి, మనుషులు ఇవ్వలేరు. ఒక పెద్ద ఇల్లు కష్టపడి డబ్బు సంపాదించి కట్టుకోగలవు, కానీ ఇంట్లో సంతోషము కావాలి అంటే సంతోషము సమాధానం ఇవ్వగలిగిన వాడు దేవుడే. కాదంటారా? ఎవరైనా అమ్ముతారా? అవి ఒక పెద్ద వెహికల్ కొనగలవు డబ్బు ఉంటే, దానికి ప్రమాదం జరగకుండా కాపాడగలిగిన వాడు దేవుడే. నీవు అనారోగ్యముతో ఉంటే మెడిసిన్ కొనగలవు, ఎంత కాస్ట్లీ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళగలవు, కానీ ఆ మెడిసిన్ పని చేయాలి అంటే దేవుడి యొక్క కృప మాత్రమే. ఎంత మంచి బెడ్, ఎంత మంచి ఏసీ రూమ్ ఉన్నా పడుకోగలవు, కానీ నిద్ర రావాలి అంటే దేవుని కృపే. కొన్నిసార్లు నిద్ర మాత్రాలు వేసుకున్నా కొన్ని డేస్ తర్వాత అవి పని చెయ్యవు. నిద్ర రావాలి అన్న నీవు పండుకొని నిద్రపోయి మేల్కొందు అంటున్నాడు. నిద్రపోయి తిరిగి మేల్కోవాలి అంటే దేవుని కృపనే. తిన్న ఆహారాన్ని అరిగించుకోవాలి అంటే దేవుని కృపనే. మన మధ్య లక్ష్మీదేవమ్మ, మరి ఆమె కిడ్నీ పేషెంట్ ఎంత ఇబ్బంది, నరక యాతన పడుతుంది. మనం చక్కటి ఆయురారోగ్యాలు కలిగి ఉన్నామంటే దేవుని కృప, దేవుని దయ. ఇంత దయ చూపించే దయామయుడైన దేవుని మాటలు నమ్మితే మనకు ఆయన దేవుడిగా ఉంటాడు.
మనం ఏం చేయనవసరంలే, ఎవరిని వాళ్ళని వీళ్ళను నమ్మనవసరంలే. వాళ్ళు వీళ్ళు కొద్ది కాలం నీతో ఉండొచ్చు, కొంత ఊరటనివ్వచ్చు. ఫైనల్గా వాళ్ళు వీళ్ళు చేయలేనిది దేవుడు మాత్రమే చేయగలిగినవి ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ఇంత గొప్ప దేవుడు ఉండగా తాత్కాలికముగా ఈ బాధ ఎందుకు, ఈ దుఃఖం ఎందుకు, అవన్నీ ఎట్లా తీసేస్తాడు తెలుసా? నువ్వు ఒక రెండు తీర్మానాలు చేసుకొని దినమున నీ ఇంటికి వెళ్ళాలి. ఒకటి, ఏ దుఃఖంలో ఉండి మాటలు వింటున్నా, ఒక స్త్రీ ప్రసవ వేదన, మరి గర్భం దాల్చిన ఆమె 9 నెలలకు ఆమె యొక్క ఆ బిడ్డను మోసే పని కంప్లీట్ అవుతుంది. కాసేపు వేదన పడుతుంది, బాధపడుతుంది, తర్వాత పుట్టిన బిడ్డను బట్టి సంతోషిస్తుంది. ఈ కలిగి ఉన్న ఈ దుఃఖము కొద్దిసేపే, నా దేవుడు తీసేస్తాడనే నిరీక్షణతో జీవించాలి. ఇంకెప్పుడు నీ స్థితిని బట్టి ఇది ఇంతే అనుకుంటే అంతే జరుగుతుంది. ఇంతే, నా దేవుడు ఈ స్థితిని తీసేస్తాడు. ఎన్నో కార్యాలు చేశాడండి. యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒక బానిస, ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? సొంత అన్నలే గాయపరిచి హింస కొట్టి అతన్ని చంపాలనుకున్నారు. సుఖంగా చనిపోకూడదని గాయాలతో గాయపరిచి గుంటలో వేసి తీసి బానిసగా అమ్మివేసిన అతనిని, ఒక బానిసను భవంతి మీద దేవుడు కూర్చొనబెట్టడానికి కారణం, ఆ అమ్మివేయబడిన వ్యక్తి, నా అన్నలు అమ్మేశారు, నా అన్నలు నన్ను వద్దనుకున్నారు, నా పరిస్థితి దేమని వారి మీద పగ తీర్చుకొనక దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందువల్ల ఒక బానిసను దేవుడు భవంతి మీద కూర్చొనబెట్టిన అదే బలవంతుడైన దేవుడు ఈ దినమున నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుటకు ఆయన సిద్ధ మనస్కుడై ఉన్నాడు. ఆమేన్. అది ఎట్లాంటి దుఃఖమైనా సరే, ఎంతటి దుఃఖమైనా సరే, ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుని మాట నమ్మితే ఆయన దేవుడి గుండి నీ దుఃఖము నుండి విడిపిస్తాడు. నమ్మగలుగుతావా? ఇంకా నమ్మలేవా? ఏదైనా ఆయనకు అసాధ్యమైనది ఉందా? ఆయనకు సమస్తమును సాధ్యమే. ఎంత మరణకరమైన రోగము నుండి కానీ విడిపించగలడు. చనిపోయి పాతి పెట్టబడి 4 దినములైన తర్వాత అసమాధిలో ఉన్నటువంటి లాజరును పేత వస్త్రములతో బయటకు తీసుకువచ్చిన దేవుడే మన దేవుడై ఉన్నాడు. ఆనాడు కార్యము చేసిన దేవుడు ఈనాడు కార్యం చేయుటకు ఆయన సిద్ధ మనస్కుడై ఉన్నాడు. మారని దేవుడు, మార్పు చెందని మహోన్నతుడైన దేవుడు. వాళ్ళు ఆరాధించే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం నమ్ముదాం, ఆయన మాటలను అంగీకరిద్దాం. మనుషులు పెట్టి నిందకు భయపడక, వారి దూషణ మాటలకు దిగులు పడక. మనుషులు పెట్టే నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దూషణ మాటలకు దిగులు పడుతూ భయపడుతూ బ్రతుకుతే దేవుని మాట నువ్వు విన్నట్టా? దేవుని మాట విన్నట్టు కాదు. నాకు తెలియదు ఈ మాటలో ఇంత అర్థం ఉందని. 2014వ సంవత్సరం మరి నేను ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకొని వెళ్తాను. ఇదే బైబిల్ తీసుకొని మరి పెప్సీ వాళ్ళ డాడీకి చాలా సీరియస్ క్రిటికల్, హాస్పిటల్లో జాయిన్ చేసుకోమంటే రిమ్స్కి వెళ్తే అక్కడ మధ్యరాత్రి డాక్టర్స్ రౌండ్స్కి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, మనుషులు పెట్టి నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నేను ఆశ్చర్యపోయా. నన్నెవరు దూషిస్తారు, నన్నెవరు నిందిస్తారు? మరి అలా చెప్పినప్పుడు డాక్టర్ గ్రీనింగ్కి తీసుకొని ఇదే బైబిల్లో నేను డేట్ వేసి రాసుకున్నా. అప్పటి నుండి ఈ దినం వరకు ఎవరు దూషించినా, మనుషులు పెట్టు నిందకు, వారు చేసే దూషణ మాటకు నేను చోటు ఇవ్వను. నా దేవుడే నా యొక్క ఆధారం. ఈ దినమున వీటిని బట్టి దుఃఖపడకు. వాటిని వదిలిపెడితేనే దేవుడి కృపను పొందుకుంటావు. అవే నిన్ను ఏలుతున్నాయా? దేవుడు నిన్ను పరిపాలిస్తున్నాడా? మనం ఆలోచించుకోవాలి. నా మాటలు నీవు అంగీకరిస్తే నేను నీకు దేవుడిగా ఉంటాను, మీరు నా జనులై ఉంటారు, మీ మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటాను. ఆమె ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనములో ఈ మాటను ఆధారం చేసుకుందాం. మన మార్గమంతట్లో తోడై ఉన్న దేవుడి మాటను మాత్రమే మనం విందాం. మన దుఃఖమును సంతోషముగా మార్చి అనేకుల ముందు దేవుని బలమైన సాక్షి బిడ్డలుగా దేవుడు మనందరినీ నిలవబెట్టాలనే ఇది మనం మాట్లాడుతున్నాడు. మరి తీర్మానం చేసుకుంటావా? ఎక్కడి వారు అక్కడ తలలు వంచుకొని